తెలుగు ట్రిక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన వాట్సాప్ని హ్యాక్ చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఓకేనా? దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది. అది చేసామంటే మనం వాట్సాప్ని హ్యాక్ చేయటం కష్టం అవుతుంది. దానికంటే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు పొందడానికి రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి, ఓకేనా? చూడండి, ఈ వాట్సాప్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి, ఓకేనా? సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్లోకి రండి, ఓకేనా? వాట్సాప్లోకి వచ్చి సెట్టింగ్స్లోకి వచ్చి అకౌంట్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి 6 డిజిట్స్ పిన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ అది మీ ఇష్టం అనమాట, మీ సెక్యూరిటీ కోసం. నేను 1 2 3 4 5 6 అని ఇచ్చాను, ఓకేనా? సెకండ్ టైం కూడా ఇవ్వండి, 4 5 6. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీరు ఒకవేళ ఎప్పుడైనా పిన్ మర్చిపోతే మీ ఈమెయిల్ అడ్రస్కి రావటం కోసం ఏంటంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఓకే కొట్టేస్తే మనకేంటంటే ఈ వెరిఫికేషన్ది అయిపోతుంది అండ్ మన మొబైల్ని హ్యాక్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట, ఓకేనా? అలాగే చూడండి, ఈ ప్రైవసీలోకి వెళ్ళిపోయి మనం లాస్ట్ సీన్ ఎప్పుడు చూసామన్నది అందరికీ తెలియాలనుకుంటే ఇక్కడ ఎవ్రీవన్ పెట్టేసుకోండి. అలా ఎవరికి తెలియకూడదు అనుకుంటే నోబడి పెట్టేయండి, ఓకేనా? ప్రొఫైల్ ఫోటో కూడా ఎవరెవరికి కనిపించాలి అన్నది కూడా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు, ఓకేనా? అలాగే రీడ్ రిసిప్ట్స్ ఉంది కదా, మనం మెసేజ్ని చదివామో లేదో తెలుసుకోవడానికి కూడా ఏంటంటే ఇది ఆఫ్ చేస్తే మనం మెసేజ్ చదివామో లేదో కూడా ఎదుటి వాళ్ళకి తెలియదు అనమాట, ఓకేనా? ఇలా చేసి ఏంటంటే మనం వాట్సాప్ని కొంచెం సెక్యూర్గా పెట్టుకోవచ్చు, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. కామెంట్ చేయటం, ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.